touch. నిబంధనలు ఉంటాయి. ఎప్పుడు తాగి వస్తాడు గిట్ట పోలేదు పోనీ ఎవడ సైన్ ఎవడ సరే పోలేండి ఎవరిట ఎప్పుడు తాగి క్లాస్కి వెళ్ళి 10 దాకా వెళ్తాడు గిట్ట సార్ పోనీ ఇప్పుడు అడగలేదు అడగలేదండి అడగలేదు కదా ఎక్కడ చెప్తాడు దిగొస్తాడు వెళ్ళిపోడు ఎప్పుడు నేను మాట్లాను గిరిని రమ్మని గిరి నా డ్యూటీ నేను చేస్తాను ఈ వేస్ట్ చాలా వేస్ట్ కూర్చోండి ఎందుకు సార్ సార్ నేను ఎంత డ్యూటీ చేస్తున్నా తెలుసా నేను వస్తాను అది వెళ్తాను చూడండి రిపోర్ట్ భోజనం చేయలేదు మీరు. నీకు పని అయిపోయింది, నీ షాప్ క్లోజ్ అయిపోయింది రేపు షాప్ మీ పైకి పెడతాను, పైన కూడా ఇప్పుడు పెడతాను ఆల్రెడీ వీడియోస్ అన్నీ కూడా. నా డిప్యూటీగా వచ్చాను నాకు పెట్టకండి. విచారణ కూడా వచ్చాను. ఎందుకు పడమ్మా మిమ్మల్ని అతనే సర్పంచ్ గిరేరండి వస్తాను. కొన్నారా మాకు ఇలా కంప్లైంట్ ఇస్తున్నారు. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ మీడియా. ప్రత్యక్ష దైవాలంటే ముందుగా తల్లిదండ్రులు, అదేవిధంగా తర్వాత స్థానంలో గురువుకి ఇస్తాం. ఎందుకంటే ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్ది వారి బంగారు భవిష్యత్తుకు బాటలు చూపించేది ఉపాధ్యాయుడని నమ్ముతాం. అలాంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఒక మాస్టారు వేసిన చిందులు చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతికి గురవ్వాల్సిందే. డిఈఓ తనిఖీల నిమిత్తం వచ్చిన ఆయనకు ఎదురైన ఈ అనుభవాన్ని చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. సో విచక్షణ రహితంగా ఆడుతున్న అసభ్య పదజాలంతో ఆ ఉపాధ్యాయుడు ఆడుతున్న మాటలైతే మాత్రం ప్రస్తుతం విజయనగరం జిల్లాలో వైరల్ కావస్తున్నాయి. ఈ ఘటన ఎక్కడో జరిగింది కాదు, విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం మెంటాడ మండలం కుంటినవలస గ్రామంలో డిఈఓ వచ్చిన తర్వాత ఆ హెడ్ మాస్టర్ ఫుల్గా మద్యం సేవించి కొన్ని అసభ్య పదజాలంతో మాటలు ఆడుతున్న వీడియోని కొంతమంది రికార్డ్ చేసి పోస్ట్ చేశారు. సో ఇంకేముంది, ఒక నలుగురికి విద్యా బుద్ధులు నేర్పించాల్సిన స్థానంలో ఉన్న ఉపాధ్యాయుడు ఇలా ప్రవర్తించడం ఏంటని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐ డ్రీమ్స్ మీడియా, విజయనగరం. నిబంధనలు ఉంటాయి. ఎప్పుడు తాగి వస్తాడు గిట్ట పోలేదు పోనీ ఎవడ సైన్ ఎవడ సరే పోలేండి ఎవరిట ఎప్పుడు తాగి క్లాస్కి వెళ్ళి 10 దాకా వెళ్తాడు గిట్ట సార్ పోనీ ఇప్పుడు అడగలేదు అడగలేదు కదా ఎక్కడ చెప్తాడు దిగొస్తాడు వెళ్ళిపోడు ఎప్పుడు నేను మాట్లాను గిరిని రమ్మని గిరి నా డ్యూటీ నేను చేస్తాను ఈ వేస్ట్ చాలా వేస్ట్ కూర్చోండి ఎందుకు సార్ సార్ నేను ఎంత డ్యూటీ చేస్తున్నా తెలుసా నేను వస్తాను అది వెళ్తాను చూడండి రిపోర్ట్ భోజనం చేయలేదు మీరు. నీకు పని అయిపోయింది, నీ షాప్ క్లోజ్ అయిపోయింది రేపు షాప్ పైకి పెడతాను, పైన కూడా ఇప్పుడు పెడతాను ఆల్రెడీ వీడియోస్ అన్నీ కూడా. నా డిప్యూటీగా వచ్చాను నాకు పెట్టకండి. విచారణ కూడా వచ్చాను. ఎందుకు పడమ్మా మిమ్మల్ని అతనే సర్పంచ్ గిరేరండి. వస్తాను. కొన్నారా మాకు ఇలా కంప్లైంట్ ఇస్తున్నారు. ఫోన్ చేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు